అవుట్సోర్సింగ్ సంస్థలపైన ఆడిట్ అట. 2 రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు. నిబంధనలు పాటించని ఏజెన్సీలపైన కఠిన చర్యలు. కాదండి, అసలు ఈ ఏజెన్సీలు దేనికి? మధ్యలో ఇంకొకరిని ఎందుకు బతికిస్తున్నారు? ఆ ఉద్యోగిని బతికించండి కదా. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని బతికించే ప్రయత్నం చేయండి, ఏజెన్సీని కాదు. ఆ ఏజెన్సీలు ఎవరివి? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులు వచ్చే ఏజెన్సీలు తీసుకుంటున్నారు. పోనీ అదేమన్నా ఏజెన్సీలు ఏమన్నా నిరుద్యోగులకు ఇంకెవరికైనా దక్కుతున్నాయంటే అది కూడా కాదు కదా. ఏజెన్సీల వల్ల వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు మీరు ఆ ఏజెన్సీకి ఇంత కమిషన్ ఇవ్వాలా? ఆయన కమిషన్ తీసుకుంటున్నాడు, ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ కానీ ఇంకోటి కానీ కడతలేడు, జీతాలు సరైన టైంకి ఇస్తలేడు. ఇట్లా గొడ్డు చాకరీ చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ శ్రమ దోపిడీకి గురవుతున్నది, వాళ్ళకి రావాల్సినవి వస్తలేవు, ప్రభుత్వ ఆదాయం కూడా ఏజెన్సీలకు గండి కొడుతున్నాయి. మీరు డైరెక్ట్గా కార్పొరేషన్ పెట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అకౌంట్లోనే జీతం వేస్తే ఆ ఎంప్లాయీకి 3 నుంచి 4 వేల రూపాయలు జీతం కూడా పెరుగుతుంది. వాళ్ళు జీతాలు పెంచమని కూడా అడుగుతలేరు. ఆ ఏజెన్సీలు తీసేయరని ఆయన కార్పొరేషన్ పెట్టని అడుగుతున్నారు. ఇది మీరు ఎలక్షన్స్లో మౌఖికంగా వాళ్ళకి ఇచ్చిన హామీనే కదా. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు తీసేసి కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది, డైరెక్ట్ అకౌంట్లో ఇస్తున్నది. మరి మీరే ఎందుకు ఇక్కడ చేయలేరు? ఇప్పుడంటే ఏజెన్సీల మీద ఆడిట్ అట, మీ బొంద. అసలు ఏజెన్సీలు తీసి అవతల పడేయండి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఎన్ని పోరాటాలు చేసిన వాళ్ళు పాపం, ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని ధర్నాలు చేసినో లెక్కలేదు, ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టినో లెక్కలేదు, ఎన్ని రకాల నిరసనలు ఎంత వినూత్నంగా చేయాలో అన్ని రకాల నిరసనలు చేశారు. కనీసం మీకు చీమ గుట్టినట్టు కూడా లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల పనితీరు, చట్టబద్ధత, ఉద్యోగుల సంక్షేమ నిబంధనల అమలుపైన సమగ్ర ఆడిట్ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ ఎంజీ మాధవి బుధవారం సంబంధిత శాఖల అధిపతులకు అత్యవసర మెమోను జారీ చేసిందట. నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలను 2 రోజుల్లో ప్రభుత్వానికి అందించాలి అని ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన ఆడిట్ ప్రొఫార్మాలో 32 అంశాలపైన సమాచారం కోరింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నమోదు, యజమాని ఎవరు, బ్యాంకు ఖాతా ఏంటి, పాన్ కార్డ్ నెంబర్ ఏంది, జీఎస్టీ, ఈఎస్ఐ, ఈపీఎఫ్, లేబర్ లైసెన్సులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం కింద నమోదుతో పాటుగా వర్క్ ఆర్డర్లు, కాంట్రాక్టు గడువు, కమిషన్, ఉద్యోగుల సంఖ్య ఇలాంటి వివరాలు ఇవ్వాలని పేర్కొన్నది. అంతేకాకుండా ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలే చెల్లిస్తున్నారా, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చందాలు సక్రమంగా జమ చేస్తున్నారా, వేతనాలు డీబీటీ ద్వారా చెల్లిస్తున్నారా, జీఎస్టీ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ రిటర్న్స్ నవీకరించారా, ఇలాంటి అంశాలపై కూడా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని సూచించిందట. 21,000 అంతకు మించి జీతం తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య, వారికి ఈఎస్ఐ వర్తింపు, అలాగే 15,000 రూపాయలు అంతకు మించిన వేతనాలపైన ఈపీఎఫ్ అమలు వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుందని ఆ మెమోలో పేర్కొన్నారట. అన్ని ఏజెన్సీల భాగవతం అంతా బయటకు వస్తుంది. మరి యాక్షన్ తీసుకుంటారా? ఇదంతా కాదు, సింగిల్ జీవోతో ఏజెన్సీలు రద్దు చేసేసి ఇమీడియట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి.